మీ అందరికీ వందనాలు. నా పేరు నిశాంత్, మాది విజయవాడ. సత్యదర్శనం అనే బుక్ బ్రదర్ షాలేంరాజు గారు రాసిన పుస్తకం ఇది. దేవుడు ఉన్నాడా, ఎలా రుజువు అని అడిగిన వారందరికీ బ్రదర్ షాలేంరాజు గారు చెప్పిన సమాధానం ఈ బుక్లో రాసి ఉంది. ఎంతోమంది బిజీగా ఉన్న టైంలో చదువు లేని వాళ్ళు ఉన్నారు, చదువు ఉండి చదవలేని వారు ఉన్నారు. అందుకని చెప్పి నా ఆలోచనతో ఒక ఆడియో చేయటం జరుగుతుంది. సత్యదర్శనం ముందు మాట: ఒక మనిషి 100 సంవత్సరాలు బ్రతికితే అతడు బ్రతుకుతున్న మొత్తం రోజులు ఎన్నో ఎప్పుడైనా ఆలోచించారా? సంవత్సరానికి 360 రోజులు చొప్పున 100 × 365 = 36. 500 రోజులు అంటే 100 సంవత్సరాలు. ఒకడు బ్రతికితే అతడు బ్రతుకుతున్న రోజులు 36,500 రోజులు అన్నమాట. అయితే ఇప్పటి కాలాన్ని బట్టి 100 సంవత్సరాలు ఎవరు బ్రతుకుతున్నారు? అన్నీ బాగుండి 60 ఏళ్ళు బ్రతికితే చాలు. ఆ తర్వాత బ్రతికిన వాళ్ళు తిట్టి వీళ్ళు కొట్టి ఏ పని చేసుకోలేక నానాయాతన పడాలి. కాబట్టి 60 ఏళ్ళు చాలు అనుకుందాం. ఈ 60 సంవత్సరాలకు రోజులు లెక్క వేస్తే 60 × 365 = 21,900 రోజులు. ఇందులో ఇప్పటికే 30 సంవత్సరాల వయసు వారికి సగం జీవితం అయిపోయింది. ఇక మిగిలిన శేషం 10 లేక 11,000 రోజులు కూడా లేవు. ఈ శేష జీవితం కూడా ఖచ్చితంగా బ్రతుకుతామని గ్యారంటీ లేదు. పెద్దలు అన్నారు, దినగండం 100 ఏళ్ళ ఆయుష్ అని. కానీ దినగండం కాదు, క్షణగండం. అవును, ఏ క్షణం మన బ్రతుకు ముగుస్తుందో మనకు తెలియదు కదా. ఇదంతా ఎందుకు చెప్పానంటే జీవితం ఎంత చిన్నదో అర్థం చేసుకోవడానికి. కనీసం 30,000 రోజులు కూడా బ్రతుకని ఈ మనిషి ఇక్కడే స్థిరంగా ఉండాలని ఎన్ని ఆలోచనలు చేస్తాడో, ఎంత తపన పడతాడో. నికం లేని జీవితం మీద భ్రాంతి పెంచుకొని తనను తాను ఎంత మోసం చేసుకుంటున్నాడో ఒక్కసారి ఆలోచించండి. సత్యాన్వేషకులుగా దయచేసి కొంత సమయమైనా వెచ్చించి ఈ పుస్తకాన్ని సావధానంగా చదివి నా మాటలు విని ఆలోచించి స్పష్టంగా ఒక నిర్ణయానికి రండి. తర్వాత చూద్దాంలే అని ఈ పుస్తకం ప్రక్కన పడవేస్తే ఒక దినాన నీవు పశ్చాత్తాపడే పరిస్థితి ఖచ్చితంగా నీకు వస్తుంది. గనుక దయచేసి మళ్ళీ చెబుతున్నాను, ఈ పుస్తకం పూర్తిగా చదవండి. ధన్యులు కాగలరు, నెమ్మది పొందగలరు, మోక్ష మార్గానికి చేరగలరు. కొంతమందికి చదవలేక లేని వారికి నేను అందిస్తున్న ఈ ఆడియో. సత్యదర్శనం. ప్రపంచ దేశాల్లో పెక్కు దేశాలను జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తులలో ప్రసిద్ధిగాంచిన వాడు. ఘోరమైన యుద్ధాలు జరిగించి రక్తపాతాన్ని సృష్టించి ఎంతోమంది ప్రాణాలను తీసి రాజ్య విస్తరణ జరిగించాడు. ఆయనకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చినదట. ఆ జ్వరమే కదా, తగ్గిపోతుందిలే అని అనుకున్నాడు. కానీ చూస్తూ ఉండగా ఆ జ్వరం ఎక్కువై తీవ్ర రూపం దాల్చి భయంకరమైన విషజ్వరంగా మారింది. వైద్యులు ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల వైద్యాలు చేసినా అది అంతకంతకు ఎక్కువైంది, కానీ తగ్గలేదు. చివరకు ఆయన మరణావస్థకు చేరుకున్నాడు. ఆయన మరణించే దానికి ముందు తన దగ్గరున్న వారికి ఒక సంగతి చెప్పాడట. నేను చనిపోతున్నాను. నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని మోయడానికి ఒక శవపేటిక చేస్తారు కదా అని అడిగాడట. అందుకు వారు తప్పదు కదయ్యా అన్నారట. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నా కోసం చేస్తే శవపేటికకు కుడి ఎడమల నా చేతులను శవపేటికలో నుంచి బయటకు తీయనట్లు ఆ శవపేటికకు 2 రంధ్రాలు చేసి నా శరీరం అంతా దానిలో ఉంచి నా 2 చేతులు ఆ రంధ్రాలలో నుండి బయటకు లాగండి. అదేవిధంగా నాకు వైద్యం చేసి కాపాడలేకపోయినా వైద్యులు నా శవపేటికను మోయాలి. అలాగే నా శవపేటిక ముందు వెనుక వైద్యులను నడవమని చెప్పండి అన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి బ్రతికే అవకాశం ఇవ్వకపోతే తాను బ్రతుకుటకు తను చేసే ప్రయత్నాలు, వైద్యశాస్త్రం చేసే ప్రయోగాలు ఏవీ తనకు ప్రయోజనం కలిగించవు అనే దానికి వారు సాక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే నేను అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచమంతటిని జయించి భూమి మొత్తాన్ని, రాజ్యాలన్నిటినీ నా కైవసం చేసుకుందాం అనుకున్నాను. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకొని చాలా వరకు అది సాధించి కనీసం 5 సంవత్సరాలు కూడా దానిని అనుభవించకుండా చిన్న వయసులోనే 30 సంవత్సరాల లోపే నా బ్రతుకును ముగించాల్సి వచ్చింది. ప్రపంచం మొత్తాన్ని నా వశంలో ఉంచగలిగాను, కానీ నా ప్రాణాలు మాత్రం నా వశంలో
కాక దేవుని వశంలో ఉన్నాయని అర్థమైంది. కనుక నా బ్రతుకు ద్వారా ప్రజలకు ఎట్టి సందేశం ఇవ్వలేదు. కనీసం నా చావులోనైనా నా ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలి అని అనిపించింది. నాలాగే ఈ లోకాన్ని జయించాలి, సంపాదించాలి, అనుభవించాలి అని అనుకునే అమాయకపు వ్యక్తులకు నా ఖాళీ చేతుల ద్వారా ఒక సత్యాన్ని చెప్పాల్సిందే. అదేమిటంటే, నేను నా తల్లి గర్భము నుండి ఈ లోకంలోకి ఖాళీ చేతులతో వచ్చి రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని అహర్నిశలు శ్రమించి దేశాలను జయించి సుఖం సంతోషం అనేది లేకుండా విస్తారంగా సంపాదించాను. కానీ ఊహించని రీతిలో చాలా చిన్న వయసులో అర్ధాంతరంగా నా బ్రతుకు ముగించి ఈ విధంగా సంపాదించినవేమీ తీసుకోకుండా ఇలా ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను. ఎంతటి వారి గతేనా ఇంతే అని చెప్పి కన్ను మూసాడట. నిజమే. ఈ సంగతి పరిశీలన చేస్తే చక్రవర్తులు, రాజులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, సినిమా యాక్టర్లు, పేరు మోసిన డాక్టర్లు, ఇలా ఈ లోకంలో గొప్పవారిగా చరిత్ర పుటలోకి ఎక్కిన అనేక మంది అగ్నిలో కాలి బూడిదగాను, మరికొందరు మట్టిలో మట్టిగాను పోతున్నారు. ఇది వాస్తవం కాదనగలమా? ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంది. అలాగే ప్రతి మనిషి జీవితానికి ఆరంభం, అంతం ఉన్నాయి. ఈ ముగింపు మరణం అనేది లేకపోతే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఎంతటి వారికైనా ఏదో ఒకనాడు ఈ చావు తప్పట్లేదు కదా. అందుకే పుట్టిన ప్రతి మనిషి తన ముగింపు గురించి ఆలోచించి జాగ్రత్త పడవలసి ఉంది. కానీ చాలామంది ఈ సంగతి అసలు పట్టించుకోవటం లేదు. తనతో పాటు జీవితాన్ని ఆరంభించిన వారు, తనకంటే వయసులో చిన్నవారు సైతం తన కళ్ళ ముందే కన్ను మూసి ఆవిరిలాగా మాయమవుతుంటే కళ్ళారా చూస్తూ కూడా వారంటే చనిపోయారులే, కానీ నేను అంత తేలికగా చావను, నేను ఇక్కడే స్థిరంగా ఉంటానని తన మనస్సుకు చెప్పి మోసగించుకొని ఆ మోసంలోనే బ్రతికీడుస్తున్నాడు నేటి మనిషి. కొంతమందికి శ్మశాన వైరాగ్యం కలుగుతుంది. అనగా తమ స్నేహితుడో లేక బంధువో లేక ఇరుగు పొరుగున నివసించే వ్యక్తో చనిపోతే అతని సమాధి కార్యక్రమంలో పాల్గొన్న వారి మాటలను పరిశీలిస్తే ఎవరి నోటా విన్నా ఏముంది, మాయా జీవితం, ఎంత అవస్థపడ్డాడో, చివరికి ఏమి తీసుకెళ్ళాడు అని, ఇది అశాశ్వత జీవితమని, 3 నెలల ముచ్చట అని వైరాగ్యం ఉట్టిపడుతుంది. కానీ మీకు తెలుసా, ఆ శ్మశాన కార్యక్రమం అయిపోగానే అప్పటి వరకు వైరాగ్య మాటలు పలికిన వారు వాస్తవాన్ని ఆలోచించక, మరణం తర్వాత జీవితాన్ని యోచించక మళ్ళీ మాయలోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అందుకే దాన్ని శ్మశాన వైరాగ్యం అన్నారు. అంటే శ్మశానంలో మాత్రమే ఉంటుంది, బయటకు వస్తే మాయమైపోతుంది. ఇది చదువుతున్న నీవు, వింటున్న మీరు వారిలాగే ఆలోచించక కొంచెం ప్రత్యేకంగా ఆలోచించు. ఈ రోజుల్లో మనుషులు బిజీ అయిపోయారు. వాస్తవాలను ఆలోచించే పరిస్థితిలో లేరు. రోజుకు 24 గంటల సమయాన్ని మనిషికి దేవుడిస్తే కనీసం రోజులో 1 గంట సమయమైనా దేవునికి కేటాయించక 24 గంటలు తన సంపాదన, తన సుఖం, తన వారి సుఖం అంటూ ఖర్చు చేస్తున్నాడు. చివరికి కిడ్నీలు చెడిపోయో, లేక గుండె జబ్బు వచ్చో, లేక లివర్ జబ్బో, ఇక తగ్గని జబ్బు, మందులు లేని జబ్బు వచ్చి చావు దగ్గర పడుతుంటే ఆ దిక్కులేని స్థితిలో భక్తి కట్టలు తెంచుకుంటుంది. మరి కొందరైతే ఆ స్థితి వచ్చినా ఆలోచించని మూర్ఖ శిఖామణులు, ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అందుకే అన్నీ బాగున్నప్పుడే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని గురించి, మన ముగింపును గురించి ఆలోచించాలి, తెలుసుకోవాలి. అసలు దేవుడు ఉన్నాడా? ప్రస్తుతం నాగరికత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నాస్తికవాదం పెరిగిపోయి దేవుడు అనేవాడు అసలు లేడు అని స్థితికి మానవుడు ఎదిగిపోయాడు. చాలామంది మనిషి తనంతట తానే పుట్టాడని, అంచెలంచెలుగా జ్ఞానంలో ఎదిగాడని, మనిషే దేవుడని, వేరే దేవుడు లేడని నమ్మి వాదనలకు బయలుదేరారు. ఏమండి, ఏ కుండ తనంతట తాను నిర్మించుకోలేదు. కుమ్మరి చేతులతో మట్టి ముద్దను సారెపై పెట్టి కుండను నిర్మిస్తాడు.
ఏ బిల్డింగ్ అయినా తనంతట తాను నిర్మించుకోలేదు, దానిని నిర్మించే మేస్త్రి ఉంటాడు. అలాగే ఇంత చక్కని సృష్టి, మనిషి జీవనానికి అవసరమైన సకల వనరులతో ఏర్పాట్లతో నిర్మితమైన ఈ సృష్టి తనంతట తాను నిర్మితమైందా? దీనిని సృష్టించిన కర్త ఎవరూ లేరా? ఎంత విడ్డూరం! కొండ ఉంది అంటే దానిని చేసిన కుమ్మరి ఉన్నాడు. చక్కని భవంతి ఉంది అంటే దానిని నిర్మించిన మేస్త్రి ఉన్నాడు. అలాగే సృష్టి ఉంది అంటే దాన్ని నిర్మించిన సృష్టికర్త ఉన్నాడు అని అర్థం. భూమికి సూర్యునికి మధ్య దూరం కొంచెం ఎక్కువైతే భూమి మంచులా గడ్డ కట్టుకుపోతుంది. ఆ దూరమే కొంచెం తక్కువైతే భూమి కాలి బూడిదే పోతుంది. సరిగ్గా భూమి ఎంత దూరం అంటే భూమి మీద ప్రాణికోటి బ్రతకడానికి వీలవుతుందో, ఋతువులు ఏర్పడడానికి అవకాశం ఉందో ఆ విధంగా ఏర్పాటు చేయబడింది. ఇవి ఎలా యాదృచ్ఛికంగా అనుకోకుండా ఏర్పడినాయా? ఇంకో సంగతి ఆలోచిద్దాం. మనం పుట్టినప్పటి నుండి చూస్తున్నాం, భూమి మీద నిర్విరామంగా ప్రసరించే జీవవాయువు అంటే గాలి సంగతి ఏంటి? ప్రకృతి మొత్తంలో వీచే గాలి ఒక 5 నిమిషాలు టక్కున ఆగిపోతుందనుకో, ప్రకృతిలో జీవకోటి మొత్తం ఎక్కడికక్కడే చచ్చి కొయ్య బొమ్మలలా నిలుక్కుపోయే పరిస్థితి. కానీ అలా జరగకుండా నిర్విరామముగా ఈ జీవవాయువు ప్రసరిస్తూ ఉంది. అనేక జీవాలను బ్రతికి ఉన్నది. దీనికి కారణం ఎవరు? మరో సంగతి, మనిషి శరీర నిర్మాణాన్ని పరిశీలిస్తే ఏ కొంచెం ఇంగితం ఉన్న వారికైనా తెలుస్తుంది, మనిషి తనకు తాను సృష్టించుకోలేడని. కానీ ఒక వ్యక్తి చేత ప్రత్యేకంగా ప్రతి అవయం, ప్రతి భాగం, ప్రతి నరం, ప్రతి కీలు, ప్రతి నాడి సమస్తము ఖచ్చితంగా రూపించబడ్డాయని తెలుస్తుంది. అదేవిధంగా పునరుత్పత్తికి ఉపయోగకరంగా స్త్రీకి ఉండాల్సిన అవయవాలు స్త్రీకి, పురుషునికి ఉండాల్సిన అవయవాలు పురుషునికి ఎవరిచ్చారు? ఒక వ్యక్తి స్పష్టంగా ఆలోచించి నిర్మించినట్లు లేదు. స్త్రీ గర్భంలో శిశువు ఏర్పడి ఆ బిడ్డ జన్మించగానే వాని ఆకలి తీర్చడానికి తల్లి నుండి పాల ఉత్పత్తి ఏర్పడుతుంది. అంతకుముందు రావు అని గ్రహించాలి. ఆ పుట్టినవాడు 6 నెలల వయసు వచ్చేసరికి ఆ పాల బలం చాలదు గనుక ఆహారం తినడానికి, నమిలి మృంగడానికి దంతాలు, పళ్ళు ఉత్పత్తి, ఇలా పరిశీలిస్తూ పోతే ఎన్నో సంగతులు కనబడతాయి. పరమాణువు కంటే చిన్నగా ఉండే బీజకణం 6 అడుగుల దేహం సకల అవయవాలతో రూపుదిద్దుకుంటుంది. ఇది ఎలా సాధ్యం? ఇది యాదృచ్ఛికమా? ఒక విత్తనం నాటితే భూమి ఆ విత్తనాన్ని మొలిపించి వందల వేల కాయలు కాస్తుంది. ఆ ఉత్పత్తి చేసే శక్తి భూమికి ఎవరిచ్చారు? ఎందుకు ఉంది? శనగకాయ, అరటికాయ, నారింజకాయ ఈ పండ్లన్నిటిపైన భద్రతా కవచాలను ఏర్పరిచింది ఎవరు? దేవుడు లేడు, దేవుడు లేడు అని వాదించేవారు చావును ఆపగలుగుతున్నారా? చావకుండా మనిషిని శాశ్వతంగా బ్రతికి ఉండేటట్లు చేయగలుగుతున్నారా? మనిషి తనంతట తాను ఒక జీవకణాన్ని తయారు చేయగలడా? ఇలా అడుగుతూ పోతే కొన్ని వేల ప్రశ్నలు దేవుడు లేడు అనే వ్యక్తిని ప్రశ్నించాల్సి వస్తుంది. వాటికి జవాబులు ఉండవు. కానీ దేవుడు లేడు అని ఆనందపడుతున్నారు కొందరు. అసలు ఇదంతా ఎందుకు? దేవుడు ఉన్నాడని నమ్మటం మంచిదా, లేడని నమ్మడం మంచిదా? మనలో ఎంతటి వాడికైనా చావు తథ్యం. కాబట్టి మనం మరణించిన తరువాతి స్థితి ఆలోచిద్దాం. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు దేవుడు ఉన్నాడని నమ్మాము, జాగ్రత్త పడ్డాము. తర్వాత ఒకరోజు మరణించామనుకోండి, మనం మరణించిన తర్వాత అప్పటి వరకు మనం ఉన్నాడనుకున్న దేవుడు లేడు. అందువల్ల మనకు ఏమైనా నష్టమా? కానీ మనం భూమి మీద బ్రతికిన అన్నాళ్ళు దేవుడు లేడు, జీవుడు లేడు అని బ్రతికి తీరా మరణించాక మనం లేడు అనుకున్న దేవుడు ఉన్నాడనుకోండి, ఏమిటి పరిస్థితి? కాబట్టి జ్ఞానం పేరుతో దేవుడు లేడనే పిచ్చి తర్కాలకు పోక దేవుడు ఉన్నాడని పసిబిడ్డలాగా స్వచ్ఛంగా నమ్మడం ఎంతైనా మంచిది. ఆయనను గుర్తించి, గౌరవించి, ఆరాధించి సేవించడం కూడా ఎంతైనా ఉత్తమం. అయితే దేవుడు ఉన్నాడా, మాకు చూపించు, చూస్తాము అని నాస్తిక సోదరులు అంటారు. సోదరా, తప్పక చూస్తావు. దానికి ఒక సమయం ఉంది. నీవేమీ మృత్యుంజయుడవు కావు. నీవు ఈ లోకాన్ని వదిలే గడియ ఒకటి ఉంది. ఆ దినాన
నీవు తప్పక ఆయనను కన్నులారా చూస్తావు. ఆ దినాన ఆయన లేడు అని ప్రజలను నమ్మించడానికి నీ మేధాశక్తినంతా ధారపోసి నీవు చేసిన ప్రచారాలు, ఉపదేశాలు, రచనలు అన్నీ గుర్తు చేసుకొని గడ గడ వణికే రోజు వస్తుంది. కనుక ముందుగానే జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాను. మనిషి మరణం తర్వాత ఏమి జరుగుతుంది? మరణం తరువాత పరిస్థితి గురించి మత గ్రంథాలు రకరకాల వివరణలు ఇచ్చాయి. వాటిని పరిశీలించి ఒక మంచి అభిప్రాయానికి మనం రావాల్సి ఉంది. మనిషి శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ బ్రతికే ఉంటుంది అని దాదాపు అన్ని మత గ్రంథాలు సాక్ష్యం ఇచ్చాయి. అయితే ఈ ఆత్మ ఏమవుతుంది అనే దాని విషయంలో ఒక్కొక్కటి ఒక్కో వివరణ ఇచ్చాయి. ఇక్కడే మనం కొంచెం పరిశీలించాలి. మన హైందవ గ్రంథాలలో మనిషి చనిపోయిన తరువాత ఆత్మ మళ్ళీ మరో శరీరంలోకి ప్రవేశించి మరో జీవిగా జన్మిస్తుంది అని ఒక వాదన. దీనితో పాటు మనిషి చనిపోగానే ఆత్మ దేవుని వద్దకు వెళ్ళి తీర్పు ఎదుర్కొంటుంది. అక్కడ దోషిగా తేలితే నరకానికి వెళుతుంది, నిర్దోషిగా తేలితే మోక్షానికి అంటే స్వర్గానికి వెళుతుంది అని రెండవ వాదన. ఈ రెండింటిని పరిశీలిస్తే రెండవ వాదన సమంజసం అని అనిపిస్తుంది. మొదటి వాదన అసమంజనం, అసాధ్యమనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆత్మ శరీరాన్ని వదిలి మరొక శరీరంలో ప్రవేశించి మళ్ళీ పుడుతుంటే జీవుల అభివృద్ధి ఉండదు. ఉదాహరణకు దేవుడు తన సృష్టిలో మొదట 1000 మందిని చేశాడనుకో. వారి ఆత్మలు శరీరం చనిపోయాక అవే ఆత్మలు జన్మిస్తాయి. గనుక ఆ 1000 సంఖ్య పెరగకూడదు. ఎందుకంటే ఆ ఆత్మలే కదా మళ్ళీ పుడుతున్నాయి. మరి పరిస్థితి అలా ఉందా? ప్రారంభంలో కొంతమంది ఉన్న ప్రపంచ జనాభా రాను విపరీతంగా పెరగటం చూస్తున్నాం. ఆ ప్రారంభంలోని ఆత్మలే మళ్ళీ పుడితే సంఖ్య పెరగటం అసలు సాధ్యం కాదు. పైగా అలా మళ్ళీ పుట్టించడం వలన దేవునికి ఓనగురే ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఇక రెండవ వాదన విషయానికి వస్తే దీనితో దాదాపు ఇతర మత గ్రంథాలన్నీ మన గ్రంథంతో ఏకీభవించాయి. అదేమిటంటే మనిషి మరణించిన తరువాత ఆత్మ తీర్పుకి గురవుతుంది, అంతేగాని మళ్ళీ జన్మించడం లేదు. ఆ తీర్పులో తాను చేసిన పాప పుణ్య కర్మల ఫలితాన్ని తరువాత జీవితమంతా అనుభవిస్తుంది. అలా చేయటం వలన దేవుని కార్యానికి ఒక అర్థం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ తీర్పు వలన పాపాత్ములు శిక్ష అనుభవించటం, నీతిమంతులు యుగయుగాలు నిత్య ఆనందంలోకి ప్రవేశించడం జరిగిపోతాయి. ఇలాగే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? నీవేమైనా చూసి వచ్చావా అని కొంతమంది నన్ను ప్రశ్నిస్తారని నాకు తెలుసు. అయితే ఈ సంగతి కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మరణం తరువాత దేవుని తీర్పు, నరక శిక్ష ఉందని నమ్మటం మంచిదా, లేదు అని నమ్మటం మంచిదా? ఆలోచించండి. పెద్దలు చెప్పారు, కీడెంచి మేలెంచు అని. అంటే మొదట నెగిటివ్గా ఆలోచించాలి, తర్వాత పాజిటివ్గా ఆలోచించాలి. మనం దేవుని తీర్పు, నరక శిక్ష ఉన్నవని నమ్మి జాగ్రత్తలు తీసుకున్నాం. తీరా మనం చనిపోయాక చూస్తే అవి లేవు. దానివలన మనకు ఏమైనా నష్టం కలుగుతుందా? కలుగదే. కానీ మనం ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేసి మన ఇష్టం వచ్చినట్లు బ్రతికి చనిపోయి తర్వాత మనం లేవు అనుకున్న దేవుని తీర్పు, నరకం ఉంటే అప్పుడు మన గతి ఏమిటి? విఘ్నులు ఒక్కసారి ఆలోచించండి. ఇక ఆ సమయంలో మనకు దిద్దుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా నేడు అను సమయం ఉండగానే మనం వాటి గురించి ఆలోచించి జాగ్రత్త పడటమే జ్ఞానం అనిపించుకుంటుంది. కానీ అవి వట్టివేనని త్రోసివేయటం మూఢత్వము, మూర్ఖత్వమే అవుతుంది. ఒక ఆత్మను దేవుడు నరకానికి ఎందుకు పంపుతాడు? భూమి మీద జీవించిన కాలంలో మనిషి చేసిన పాప కర్మలను బట్టి మానవుని ఆత్మను దేవుడు నరకానికి పంపుతాడు. ఇంతకీ అసలు పాపం అంటే ఏమిటి? దేవుడు ఏది చేయవద్దు అని చెప్పాడో అది చేయడమే పాపం. ఏది చెయ్యమని చెప్పాడో అది చెయ్యకపోవటం కూడా పాపమే. ఇప్పుడు మనం మనుషుల జీవితాలు చూస్తే 100 మందిలో ఒక్కడు కూడా దేవుని గౌరవించడం లేదు. పూర్తిగా ప్రతిదినం ఏదో ఒక సందర్భంలో మాట ద్వారానో
క్రియ ద్వారానో, తలంపు ద్వారానో, నడతలోనో, పడకలోనో ఏదో ఒక విధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఉన్నాడు. ఏ పాపం చేయని వ్యక్తి ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడు. ఇంకా చెప్పాలంటే మనిషి జన్మతః కూడా పాపే. ఎందుకంటే పుట్టే ప్రతి బిడ్డకి తండ్రి నుండి వారసత్వంగా వ్యాధి ఎలా సంక్రమిస్తుందో అలాగే పాపపు స్వభావం కూడా సంక్రమిస్తుంది. అంటే పుట్టుకతోనే స్వభావ సిద్ధంగా పాపంతో పుడుతున్నాము. కనుకనే చిన్న ప్రాయం నుంచే పాపపు ఆలోచనలు అలవాట్లతో పెరుగుతున్నాము. జన్మతః కర్మణ అందరూ పాపులుగా ఉన్నారు గనుక మరి ఈ లెక్కన మనుషులందరూ నరక శిక్షకు వెళ్ళాల్సిందేనా? ఖచ్చితంగా. ఎందుకనగా పాపదావశ్యం మరణం ప్రయాతి, పాపదావశ్యం నరకం ప్రయాతి అంటున్నది మన ఆర్య ధర్మశాస్త్రం. పాపాత్మునికి మరణం, నరకం తప్పవు. మరి ఈ పాపం నుండి, నరకం నుండి బయటపడే మార్గం ఏది? ఈ పాపం నుండి విడుదల పొందడానికి మతాలు, మత గ్రంథాలు చెప్పిన మార్గాలేమిటి? ముందుగా ఇస్లాం మతంలో ముస్లిం సోదరులు ఏది నమ్ముతున్నారు అని వారిని ప్రశ్నించి చూశాను. నేను వారిని, అయ్యా, మనిషి జన్మతః పాపి, కర్మల్లో కూడా పాపం చేస్తున్నాడు, ఆ పాపానికి ఘోర నరక శిక్ష ఉన్నది అని మత గ్రంథాలు ముక్త కంఠంతో సాక్ష్యమిస్తున్నాయి. మరి మీరు నమ్ముతున్న ఇస్లాం మత ధర్మంలో పాపం నుండి బయటపడి నరకాన్ని తప్పించుకోవాల్సి అంటే ఏం చేయాలి అని అడిగాను. అందుకు వారేది నమ్ముతున్నారో అది చెప్పారు. అది ఏమిటంటే, మా మతంలో పాపాలన్నిటిలో అసలు పాపం ముఖ్యమైన పాపంగా పరిగణించబడే పాపం అల్లాహకు తప్ప ఇతర దేవతలకు మ్రొక్కడం, వారిని అల్లాహుతో సమానులుగా చేయటం, ఇదే పెద్ద పాపం. ఇది కాక మిగిలిన పాపాలు ఏవైనా అవి పాపాలుగా ఎంచబడవు అని ఒకరు అన్నారు. ఇంకా మరొక ఆయన ఈ విధంగా అన్నారు, ఒక పాపం మన ద్వారా జరిగినప్పుడు ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడితే పాపం పోతుంది అన్నారు. అంతేకాదు, మక్కా యాత్ర, హజ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేసి వస్తే జీవితంలో చేసిన పాపాలు మొత్తం పోయి మోక్షం సిద్ధిస్తుంది అని అన్నారు. ఇంకా ఏమన్నారంటే, రోజు నమాజు చేయటం, ఉపవాసాలు పాటించడం, దాన ధర్మాలు చేయటం వలన కూడా పాపాలు పోతాయి అని చెప్పారు. నా మనసాక్షితో ధర్మానుసారంగా ఆలోచిస్తే పాపం పోగొట్టుకొని మనిషి మార్పు పొంది స్వర్గానికి చేరడానికి వారు చెప్పిన సంగతులు సరిపోవని నాకు అర్థమయ్యి నేను వారిని ప్రశ్నించాను. ఎందుకంటే దేవుడు ధర్మం తప్పకూడదు, న్యాయం తప్పకూడదు. అలా ధర్మం తప్పేవాడు దేవుడు కాజాలడు. కాబట్టి వారు చెప్పినట్లు పాపం చేసి పశ్చాత్తాపం పడితే ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెడతాడు అనేది నిజమైతే మనిషి పాపం చేయడం మానేస్తాడా? ఇంకా చేస్తూనే ఉంటాడా? చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే పశ్చాత్తాపడితే పాపం పోతుంది కదా. అందుకనే మరలా నేను ఈ విధంగా అడిగాను, అయ్యా, నేను ఒక వ్యక్తిని హత్య చేశాను, అతని కుటుంబం నాశనమైంది. ఆ తర్వాత నేను పశ్చాత్తాపడ్డాను, నమాజులు చేశాను, ఉపవాసాలు ఉన్నాను, హజ్ యాత్ర చేశాను, దాన ధర్మాలు చేశాను. ఇవన్నీ చేశానని దేవుడు నేను చేసిన దుర్మార్గాన్ని విడిచిపెడతాడా? ఒకవేళ విడిచిపెడితే నా వలన హత్యగా వెంచబడిన వ్యక్తికి, నాశనమైన అతని కుటుంబానికి దేవుడు ఏమని సమాధానం చెప్తాడు? అప్పుడు దేవుడు న్యాయస్థుడా అవుతాడా? న్యాయస్థుడు కాడని భావము. మరి న్యాయం ఏమిటి? తప్పు చేసిన వాడిని శిక్షించడమే న్యాయం. ఈ సంగతి ముస్లిం సోదరులు ఆలోచించడం లేదు. ఇలానే పాపాలు పోతాయని గట్టిగా నమ్ముతున్నారు. ఇది చదువుతున్న మీరు, వింటున్న మీరు ఆలోచించండి. వారు నమ్ముతున్నది సమంజసమేనా? పైన చెప్పినట్లు మీరు విన్నట్లు మనిషి ఒక్క పాపంతో ఆగటం లేదే, కొన్ని వేల లక్షల పాపాలు చేస్తున్నాడు. వాటికి న్యాయ తీర్పు ఏమిటి? ఇక నేను పుట్టి పెరిగిన హిందూ మతంలో పాపాలు పోవాలంటే ఏం చేయాలి అని అన్వేషించాను. హైందవ పురాణాల్లో ఒక విధంగాను, వేదాలలో మరొక విధంగాను పాపాల నుండి విడుదల కలిగే మార్గాన్ని సూచించారు. ముఖ్యంగా 100కి 99 మంది హిందూ సోదరులు నమ్ముతున్నది ఏమిటంటే, మనం చేసిన పాపాలకు ప్రతిగా స్వామివారికి ఏదో ఒక అర్పణ ఇస్తే మనం చేసిన పాపాలని పోయి మనకు మోక్షం సిద్ధిస్తుంది అని. అందుకే ఆకుపూజ, బిల్వార్చన, తైలాభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, నెయ్యి అభిషేకం, కోటి దీపార్చన, సహస్రన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పుణ్యనది స్నానం, గోదానం, భూదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, మాలధారణ, నిలువు దోపిడీలు,
తలనీలాలు, అగరబత్తీలు, కొబ్బరి టెంకాయలు, మంగళహారతులు ఇవన్నీ అర్పిస్తున్నారు. అయితే ఇక్కడ మరో ప్రశ్న కలుగుతుంది. అదేమిటంటే, తప్పు చేసిన వారిని శిక్షించడం న్యాయమా? వారి దగ్గర ప్రతిఫలాన్ని తీసుకొని విడిచిపెట్టడం న్యాయమా? నిజంగా మనం ఇచ్చే అర్పణలను దేవుడు తీసుకుంటున్నాడా? పాపం చేసిన మనం ఇచ్చే అర్పణలను దేవుడు తీసుకొని మనల్ని విడిచిపెడితే దేవుడు మన పాపాల్లో పాలిభాగస్తుడు అవుతాడు. కానీ న్యాయాధికారి, ధర్మవంతుడు ఎలా అవుతాడు? ఒకవేళ దేవుడు మనం ఇచ్చేవి తీసుకొని మన పాపాన్ని వదిలేసేది నిజమే అయితే పాపం చేసేవాడు మానుకుంటాడా? ఇంకా 4 చేస్తాడా? కాబట్టి ఈ విషయంలో మనవారు చేస్తున్నది సరి అయినది కాదు. 100కి 100% దేవుడు మనం ఇచ్చే అర్పణలను తీసుకోడు. అవి ఆయనకు చెల్లవు. జ్ఞానం కలిగిన వారు నేను చెప్పే సంగతులు ఆలోచిస్తారు, వింటారు. జ్ఞానం లేని వారు ఆవేశపడతారు. అయితే హైందవ గ్రంథాలలోనే, వేద గ్రంథాలలోనే, కొన్ని బ్రాహ్మణాలలో ఆర్య ఋషులు మరొక వాదన వినిపించారు. అదేమిటంటే, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అనగా, నేను పాపిని, పాప కర్మాలు చేస్తున్నాను. నా ఆత్మ కూడా పాపంలోనే ఉన్నది. నేను పాపంలోనే పుట్టాను. ఓ కృపగల దేవుడా, వాత్సల్యం చూపువాడా, నా పాపాల నుండి బయటపడటం, వాటిని వదిలించుకోవటం నా చేత కాదు. నీవే ఏదైనా దారి చూపిస్తే తప్ప నాకు దిక్కు లేదని అర్థం. అనగా, మనిషి చేసే పాపకర్మాలు తొలగిపోయి శిక్షను తప్పించుకోవాలి అంటే దేవుడే ఏదన్నా దారి చూపాలి తప్ప మానవుడు తనంతట తానుగా పాపాల్ని తొలగించుకోలేడు. ఈ మాటతో క్రైస్తవ విశ్వాసం కూడా ఏకీభవిస్తుంది. అసలు క్రైస్తవులు నమ్ముతున్నది ఏమిటి? పాపం చేసిన మానవుడు శిక్ష పొందుటే న్యాయము అని బైబిల్లోని ధర్మశాస్త్రం ప్రకటించింది. ఇక్కడే ఒక చిక్కు సమస్య ఉంది. సృష్టికర్త అయిన దేవుడు మన అందరికీ తండ్రి, అదే సమయంలో న్యాయాధిపతి కూడా. ఇప్పుడు మన విషయమై తండ్రిగా ఆలోచించాడనుకో, మన పాపాలని విడిచిపెడతాడు. అప్పుడు మనం సంతోషిస్తాము. కానీ న్యాయం దేవుని ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. ఎందుకంటే దేవుడు కూడా న్యాయాన్ని గౌరవించాల్సిందే, లోబడాల్సిందే. అలాగని న్యాయాన్ని గౌరవించి మనల్ని శిక్షిస్తే న్యాయము సంతోషిస్తుంది. కానీ మన దేవుడిని నిలదీసే అవకాశం ఉంది. అది ఏమనగా, తండ్రి, నీవు భవిష్యత్తు జ్ఞానివి కదా. మమ్మల్ని సృష్టించక మునిపే మేము ఎలాంటి వారమవుతామో నీకు తెలియదా? అసలు ఉనికిలో లేని మమ్మల్ని సృష్టించటం ఎందుకు? మేమే నీకు వ్యతిరేకంగా పాపం చేయటం ఎందుకు? నీవు మమ్మల్ని నరకానికి పంపడం ఎందుకు? అసలు మమ్మల్ని సృష్టించకుండా ఉంటే బాగుండేది కదా. ఇప్పుడేమో న్యాయాధిపతిగా శిక్ష వేస్తానంటున్నావు. మరి తండ్రిగా ఆ శిక్షను మాకు తప్పించడానికి మా కొరకు ఏం చేశావు అని మనం ఆయన నిలదీసే అవకాశం ఉంది. అందుకే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను ఎరిగిన దేవుడు ఈ సమస్యకు పరిష్కారం వెతికే మనల్ని సృష్టించాడు. మరి ఏమిటా పరిష్కారం? ఈ సంగతి సులువుగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక జడ్జి గారు ఉన్నారు. ఆయన చాలా మంచివారు, నీతిపరుడు, న్యాయవంతుడు. ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకును తాను ఎంతో ప్రేమించాడు. ఆ కొడుకు పెరిగి పెద్దవాడై చెడ్డ స్నేహాలను బట్టి చెడిపోయాడు. తన స్నేహితులతో కలిసి అక్రమ కార్యకలాపాలలో పాల్గొని చివరకు ఘోరమైన హంతకుడిగా మారిపోయాడు. తండ్రిని గౌరవించేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. చివరకు ఒకరోజు వాడు చేసిన దుర్మార్గాలన్నీ బట్టబయలయ్యాయి. అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అధికారులు అతన్ని తెచ్చి కోర్టులో తీర్పు నిమిత్తం హాజరుపరిచారు. చిత్రం ఏమిటంటే, జడ్జి అతని కన్న తండ్రే. జడ్జి గారు తన పీఠం మీద కూర్చున్నాడు. ముద్దాయిని తెచ్చి బోనులో నిలబెట్టారు. జనం పరీక్షగా చూస్తున్నారు. ఎందుకంటే బోనులో నిలబడింది ఆయన కన్నా కొడుకు కనుక ఎలాంటి తీర్పు ఇస్తాడా అని. వాదోపవాదాలు అయ్యాయి. అతడు చేసిన నేరాలు, వాటి తాలూకు ఆధారాలన్నీ జడ్జి గారి ముందుంచారు. పరిశీలించాడు. ఈ నేరాలన్నీ నీవు చేసినట్లు అంగీకరిస్తున్నావా? ప్రశ్నించాడు. జడ్జి గారు అవునన్నట్లు తల ఊపి తలదించుకున్నాడు ముద్దాయి. జడ్జి గారు తీర్పు ప్రకటించారు.
ముద్దాయి చేసిన నేరాలన్నీ ధృవీకరించబడినందున ముద్దాయి ఈ నేరాలన్నీ తానే చేశానని అంగీకరించినందున ఇతనికి IPC 302 ప్రకారం ఉరిశిక్షను విధిస్తున్నాను అని అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టారు. ఎందుకంటే తమ్ముడు తనవాడిన ధర్మం చెప్పాలి, ధర్మం తప్పకూడదు అని జడ్జి గారు రుజువు చేశారు. మరుసటి నెల 5వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకు ఉరిశిక్షను అమలు పరచాలని ప్రకటించాడు. ముద్దాయిని అధికారులు తీసుకువెళ్లి చెరసరలో వేశారు. తాను కూర్చున్న న్యాయస్థానానికి జడ్జి గారు న్యాయం చేశారు. తీర్పు అయిపోయింది. ఇప్పుడు ఆ పీఠం దిగి క్రిందకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరు? కన్న తండ్రి. చెరసాలలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళాడు. చెరసాలలో నేల మీద కూర్చొని తలదించుకొని దిగులుగా కూర్చొని ఆలోచిస్తున్న కొడుకును పలుకరించాడు. ఉరిశిక్షను విధించానని బాధగా ఉందా అని అడిగాడు తండ్రి. ఉరిశిక్ష పడిందని బాధ లేదు కానీ న్యాయాన్ని ధర్మాన్ని ప్రేమించే నీ కడుపున ఎందుకు పుట్టానా అని బాధపడుతున్నాను. నిట్టూర్పు విడిచాడు కొడుకు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా అని మళ్ళీ తండ్రి ప్రశ్న. త్వరలోనే చావబోతున్న కొడుకును చివరిగా చూసి వెళదామని వచ్చినట్లు అన్నారు. కొడుకు సమాధానం, నేను నీకు ఉరిశిక్ష వేసేటప్పుడు మా నాన్న ఒక జడ్జిగానే ఆలోచించి జడ్జి స్థానానికి న్యాయం చేశాడు కానీ తండ్రిగా నా గురించి ఆలోచించలేదుగా అని నీకు అనిపించి ఉండవచ్చు. అయితే కోర్టులో ఉన్నప్పుడు న్యాయాధిపతిగా నా బాధ్యతను నేను నెరవేర్చాలి. అందుకే నీ నేరాలకు శిక్ష విధించాను. అయితే ఇప్పుడు తండ్రి బాధ్యత మిగిలిపోయింది. దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. ప్రశ్నార్థంగా చూశాడు కొడుకు. అవును, ఇప్పుడు తండ్రిగా రక్షించడానికి వచ్చాను అన్నాడు. నన్ను ఎలా రక్షిస్తారు? నాకు శిక్ష వేయడమే న్యాయం కదా. శిక్ష రద్దు చేసి నన్ను బయటకు తీయడం అంటే న్యాయం తప్పినట్లే కదా అడిగాడు కొడుకు. దానికి తండ్రి శిక్ష పడుతుంది, అది ఖాయమే, కానీ నీ మీద కాదు. మరి ఎవరి మీద? నా మీద. అవును, నీవు పొందవలసిన ఆ శిక్ష నేనే పొందుతాను. నేను న్యాయాన్ని అంత ప్రేమిస్తున్నానో నిన్ను అంతే ప్రేమిస్తున్నాను. న్యాయాన్ని తప్పలేను. అందుకే తప్పులకు తగిన శిక్ష వేసి న్యాయాన్ని గౌరవించాను. అలాగే నా కొడుకు నా కళ్ళ ముందే మరణిస్తూ శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. అందుకే న్యాయపీఠం నీకు ఇవ్వని అవకాశాన్ని నీ తండ్రిగా నీ శిక్ష నేను మోసి నీకు విడుదల కలిగిస్తాను. ఇక జాగ్రత్తగా బ్రతుకు అని కొడుకును ఒప్పించుకొని అధికారుల వద్దకు వెళ్ళి అందరినీ సమకూర్చి, న్యాయ వ్యవస్థలో ఇంతవరకు ఎవరు చేయని ఒక పనిని నేను చేయబోతున్నాను. అదేమిటంటే నా కొడుకు చెల్లించాల్సిన ప్రాణం అనే వెల వాడికి బదులు నేను నా ప్రాణాన్ని చెల్లించదలిచాను. వాడి తప్పుడు జీవితాన్ని దిద్దుకొని ప్రతి అవకాశాన్ని వాడికి కల్పించాలనుకుంటున్నాను. దయచేసి నాకు సహకరించమని వారిని వేడుకొని కొడుకు స్థానంలోకి వెళ్ళిపోయాడు. కొడుకుని విడిపించాడు. ఉరిశిక్ష పొందే సమయం దగ్గర పడింది. అధికారులు ఆయన దగ్గరకు వచ్చారు. అయ్యా, రేపు మిమ్మల్ని ఉరి తీస్తాము. ఏదైనా చివరి కోరిక ఉందా అంటే కోరుకోండి అని అడిగారు. అందుకు ఆయన ఉరిశిక్ష పడిన వ్యక్తిని ఉరి తీసేటప్పుడు కుటుంబ సభ్యులకు చూసే అవకాశం ఇవ్వరు, కానీ నన్ను ఉరి తీసేటప్పుడు నా కొడుకుకి చూసే అవకాశం ఇవ్వండి. వాడి కన్నులెదుట నన్ను ఉరి తీయండి. ఇదే నా ఆఖరి కోరిక అన్నాడు. మరుసటి దినం వేకువనే ఆయన కొడుకు చూస్తూ ఉండగా తండ్రికి ఉరిశిక్ష అమలు చేశారు. తన కళ్ళ ఎదుట తన దోషాలు కన్న తండ్రి విలవిలలాడుతూ ప్రాణం వదులుతూ ఉంటే కొడుకు గుండె విసేలా రోధించాడు. తన తప్పుడు పనులను ఎంతో అసహించుకున్నాడు. ఇప్పుడు చెప్పిన ఉదంతంలో ఈ తండ్రి 3 పనులు సాధించగలిగాడు. మొట్టమొదటిది, జడ్జిగా న్యాయ ప్రకారం నేరస్తుని శిక్ష వేశాడు. 2, తండ్రిగా ఆ శిక్ష మోసి కొడుకును రక్షించుకున్నాడు. 3, కొడుకు కోసం ప్రాణం పెట్టి అతని మనస్సు మార్చేశాడు. ఇప్పుడు ఆ కొడుకు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళలేడు. ఒకవేళ వెళ్ళటానికి ప్రయత్నించిన తన తండ్రి త్యాగం అతనిని ఆపివేస్తుంది. నిజంగా ఈ లోక న్యాయస్థానం ఒకరి శిక్షను మరొకరు మోసేదానికి అంగీకరించకపోయినా దేవుని న్యాయస్థానం మాత్రం అందుకు ఆమోదించింది. ఆ దేవుని అత్యుత్తమ న్యాయాన్ని అనుసరించే పాపానికి శిక్ష పడింది. పాపికి రక్షణ దొరికింది. పాపాత్ముడు మార్పు చెంది నీతిమంతుడిగా మారడానికి దేవుని ప్రేమ, త్యాగం సహాయపడ్డాయి.
దేవుడు ఇలా చేస్తేనే మన పాపాల నుండి మనకు విముక్తి కలుగుతుంది తప్ప మరో మార్గం లేదు. ఈ విధంగా బిడ్డల పాపాల కోసం ప్రాణాలు పెట్టిన ఏకైక తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బిడ్డలం మనవే. టూకీగా ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్డల తప్పుకు వారైనా శిక్ష అనుభవించాలి, లేదా వారి స్థానంలో వారి కన్న తండ్రైనా ఆ శిక్షను అనుభవించాలి. పోనీ మనం ఒకరి పాపాలు ఒకరు మోయడానికైనా ఏమైనా వీలు పడుతుందా? వీలు పడదు. ఎందుకంటే మనమందరం పాపులమే. ఏ ఒక్కరు ఖాళీగా లేరు. అందరూ పాప భారంతో నిండిపోయారు. అందుకే అందరి భారాన్ని మొయ్యడానికి ఏ పాపం లేని పరిశుద్ధుడు ఆ పరమాత్మ తానే రావాల్సి వచ్చింది. అలా అందరి కోసం వచ్చిన ఆ పరమాత్మ యేసుక్రీస్తు ప్రభువు. ఈ సంగతిని వేదవృషులు కొందరు మహానుభావులు కనుకొని కొన్ని శ్లోకాలు రాశారు. సామవేదం తాండియా మహాబ్రాహ్మణంలో సర్వపాప పరిహారతలో రక్త ప్రోక్షణం అవశ్యం, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే మానవుల పాపాల ప్రక్షాళనకు పరమాత్మ బలియాగమే రక్తం చిందించాలి అని చెబుతున్నారు. రక్తం చిందించిన పరమాత్మ ఎవరు? మనం ఆరాధించే దేవతలలో కానీ దేవుళ్ళలో కానీ మన పాప పరిహారానికి, న్యాయ రక్షణకు, బిడ్డల మార్పు కొరకు ప్రాణమిచ్చిన ప్రేమమూర్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే వెళ్ళి ఆరాధించు. నీకు యేసు అక్కరలేదు. ఈ క్షణాన ఒక క్రైస్తవుడు చనిపోతే అతనికి ఒక నిరీక్షణ ఉంది. అతని ఆత్మ న్యాయపీఠము ముందు నిలిస్తే, అతనిని విచారణకు తెస్తే అతని పక్షంగా జవాబు చెప్పడానికి యేసుక్రీస్తు అను ఉత్తరవాది ఉన్నాడు. ఆయన సాక్ష్యం చెబుతాడు. ఏమని? ఇతడు నా యందు విశ్వాసం ఉంచి తన పాపములను నా ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఇతని పాపమంతయు దాని సంబంధ శిక్ష అంతయు నేను మోసి ఇతని ప్రాణమునకు ప్రతిగా నా ప్రాణమునిచ్చాను కనుక ఇతనిని విడిచిపెట్టండి అని. అయితే ఈ విధంగా మనకు బదులు మరణించిన దేవుడు, మన దోషములకు ప్రతిగా శిక్ష మోసిన దేవుడు, ఏ పాపము లేని పరిశుద్ధుడు మనం ఆరాధించే వారిలో ఒక్కరైనా ఉన్నారా? లేనే లేరు. ముమ్మాటికి లేరు. ఇంకా వారి జీవితాలను పరిశీలిస్తే మనం ఆరాధించేవారు కూడా మన వలె కామక్రోధాలకు అనగా అరిషట్ వర్గాలకు బానిసలైన వారే. వారి జీవితాలలో కూడా పొరపాట్లు ఉన్నాయి. వారు కూడా మన వంటి పాపాలు చేశారు. దయచేసి 18 పురాణాలు చదివి చూడండి. ఈ పుస్తకం చదువుచున్నవారు, వింటున్న సోదరుడా సోదరి, నీకు ఒక మనసాక్షి ఉంది. మతాభిమానానికి వెళ్లకుండా, ఆత్మవంచన చేసుకోకుండా ఆలోచించు. నీవు నమ్ముతున్న మత విశ్వాసంలో, నీవు చేస్తున్న భక్తి మార్గంలో నీ పాపాలు తొలగించి నీకు నరకాన్ని తప్పించే అవకాశం ఉందా? పరిశీలించాల్సిన బాధ్యత నీది. గనుక నీ నిర్ణయానికి వదిలివేస్తున్నాను. నేను చెప్పే ఈ సంగతులు నీవు నిర్లక్ష్యం చేస్తే జీవితంలో గొప్ప నష్టాన్ని, మరణం తర్వాత శాశ్వత కష్టాన్ని, యుగ యుగాల ఆరని అగ్నిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఏనాటికైనా ఈ లోకాన్ని వదలక తప్పదు కదా. ఇవి గాక అనేక సంగతులు శ్లోకాల రూపంలో వ్రాసి ఉన్నాయి. ఋగ్వేదం 10 మండలం 90వ సూక్తం, పురుష సూక్తంలో తొలుత జన్మించిన ఆది సంభూతుడు యజ్ఞమయ్యాడని వ్రాయబడి ఉంది. అలాగే శుక్ల యజుర్వేద సహితంలో 23వ అధ్యాయం 17వ మంత్రంలో అగ్ని పశువు అయ్యాడని, యజ్ఞమందు ఆహుతించబడి తిరిగి లేచి భూలోకమునకు అధిపతి అయ్యాడని, ఇలా ఎన్నో సంగతులు వ్రాయబడినవి. ఇవన్నీ యేసుక్రీస్తులు నెరవేరినవి. వేరొకరిలో వీటి నెరవేర్పు మనం కనుగొనలేము. అథర్వ వేదీయ గోపద బ్రాహ్మణం పేజీ నెంబర్ 41లో చత్వారి సుక్నత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్త హస్తతో అస్య త్రిధా బద్ధో వృషభో రోరవితి మహోదేవ మర్త్యం అవివేశ ఇతి. ఈ శ్లోకం యొక్క భావం, మహాదేవుడు మన నిమిత్తం సాధు జీవి వలె వచ్చి యజ్ఞం అంటే మరణం అవుతాడని. ఇలా అనేక శ్లోకాలు యేసును గురించి స్పష్టంగా ప్రస్తావించారు. వేదవృషులు జరిగించే యాగాలు 7. వాటిలో అజామేధం అనే యాగం సాక్షాత్ యేసుక్రీస్తు శిలువ యాగాన్ని స్పష్టంగా ప్రకటించింది. ప్రజాపతి దేవ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రయత్నించి భావం పొడమే పాప భారాన్ని తొలగించుటకు ప్రజాపతి అయిన దేవుడే యజ్ఞమై అంటే ఆహుతే ప్రాయశ్చిత్తం చేయాలట. ఇంతేగాక భవిష్య పురాణం
ప్రతి స్వర్గ పర్వంలో ఇలా ఉంది. హిమగిరి శిఖరం మీదికి ఒకనాడు శాలివాహనుడు వెళ్ళాడు. అక్కడ తెల్లని వస్త్రములు ధరించి దగదగా మెరిసిపోతున్న ఒక మహాపురుషుడు కనిపించాడు. శాలివాహనుడు ఆయనను, మహానుభావ, నీవెవరు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆయన, నేను. శ్లోకం. కుభావానితి తం ప్రాప్హ శోభో వాచ ముదాన్వితం ఈశే పుత్రంచ మాం విద్ధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారం మసేహుహం సమాగతః అహం యశామసిహ నామ అని బదులిచ్చాడు. నేను దైవ కుమారుడను, భూమి మీద కన్య గర్భాన పుట్టబోతున్నాను, సత్యవ్రత స్థితుడను, యేసుక్రీస్తు అను నామమును ధరిస్తాను అని తెలిపాడు. అంతేగాక స్వామి వివేకానందుల వారు సైతం యేసుక్రీస్తును గురించి ప్రత్యేక సాక్ష్యం ఇచ్చారు. ప్రబోధ రత్నాకం అనే గ్రంథంలో మొదటి పేజీలోను 2వ పేజీలోను యేసును గురించి స్పష్టమైన 3 సంగతులు మాట్లాడారు. మొదటిది, పరమపితను మనం తెలుసుకోనజాలము, పరమ పుత్రుని మాత్రమే తెలుసుకోగలం. మానవ రూపంలో క్రీస్తు ద్వారా మాత్రమే పరమపితను గాంచగలం. క్రీస్తు ద్వారా మాత్రమే అంటే ఇంకొకరి ద్వారా, ఎవరి ద్వారా కూడా పరమపితను గాంచలేమని అర్థం. రెండవది, క్రీస్తు లోకుల పాపాన్ని హరిస్తున్నాడు. మానవుల పాపాలన్నీ హరించుటకు, వాటిని భరించుటకు యేసు తప్ప వేరే మార్గం లేదు. మూడవది, యేసులో ఎలాంటి అపరిపూర్ణత లేదు అని అన్నారు. వివేకానందుల వారు యేసులో అపరిపూర్ణత లేదు అంటే మిగిలిన వాళ్ళలో ఇంతవరకు మనం సేవించిన వారు అందరూ అపరిపూర్ణులే అన్నమాట. నిజమే. వారి జీవితాలను మనం చదివితే మనకు కూడా అంతే అనిపిస్తుంది. ఇలాంటి బోలెడన్ని సంగతులు మహనీయులు వేదాలలోనూ ఇతర గ్రంథాలలోనూ వ్రాశారు. గనుక నా ప్రియమైన సోదర సోదరి మనులారా, యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? నీకు తెలుసా? నీవు నీ అసలు సృష్టికర్తని హేళన చేస్తున్నావని, యేసు రెండు కులాల దేవుడని అపోహపడి తక్కువగా ఆలోచిస్తున్నావు. తెల్లోళ్ళ దేవుడని ఎద్దేవా చేస్తున్నావు. అంతేకాకుండా వేద ఋషులు ఘనపరిచిన మహనీయుడని నీవు తృణీకరిస్తున్నావు. యేసుక్రీస్తు తెల్లవాళ్ళ దేవుడు కాదు, నల్లవాళ్ళ దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇకనైనా ఆలోచించి మారు మనసు పొంది ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. చివరిగా మీకు మరికొంత సమాచారం కోసం. సృష్టికర్త అయిన దేవుని లక్షణాలు. తాను ఒక్కడే సృష్టి, స్థితి, లయకారకుడై ఉండాలి. ఏ పాపము లేని పరిశుద్ధుడై ఉండాలి. నీతి, న్యాయం, ధర్మం తప్పనివాడై ఉండాలి. పాపాత్ముడైన మానవుడిని నాశనం చేయటం కాదు, కానీ వాని పాపాల నుండి బయటపడి దారి చూపగలవాడై ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరులైన అరిషట్ వర్గాలను జయించిన వాడే ఉండాలి. ఈ సృష్టి ఆరంభాన్ని, గమనాన్ని, అంతాన్ని కూడా చెప్పగలిగి ఉండాలి. లోకంలో ఎవరో చూపలేనంత ప్రేమ చూపగలిగిన వాడే ఉండాలి. ప్రతిఫలాన్ని ఆపేక్షించిన వాడే ఉండాలి. మనుషులందరూ అనుసరించడానికి మాదిరి అయి ఉండాలి. జాతి, కుల, ప్రాంతీయ, వర్గ భేదాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించే కన్న తండ్రి ఉండాలి. శిక్షించుటలో గాక క్షమించుటలో, ప్రేమించుటలో, రక్షించుటలో సంతోషించేవాడే ఉండాలి. అత్యంత తగ్గింపు కలిగిన వాడే ఉండాలి. మరణాన్ని జయించిన వాడే ఉండాలి. పైన చెప్పిన లక్షణాలు కలిగిన దేవుడు మీరు నమ్ముతున్న మతంలో లేక మార్గంలో ఉన్నారో లేరో పరిశీలించుకోనండి. నేను అన్వేషించిన నా అన్వేషణలో ఈ కొలతలన్నీ కలిగిన వ్యక్తి ఒకే ఒక్కడు కనిపించారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కావాలంటే పరిశీలించి చూసుకోవచ్చు. బైబిల్ లేఖన ఆధారాలు. నేను మొదటివాడను, కడపటివాడను. ప్రకటనలో 1:18. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. 1 పేతురు 2:22. ప్రభువా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రకటన 15:3. నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు. కీర్తనలు 89:14. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించినవాడు. ప్రకటన 1:6. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడనగు ప్రభు పరిశుద్ధుడు,
పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండను. ప్రకటన 4:18. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే. ప్రకటన 1:8. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఎఫెసీయులు 3:19. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనక తనకు ఏదైనా కొదువ ఎన్నట్లు మనుషుల చేతులలో సేవింపబడివాడు కాడు. ఆదికాండం 17:25. మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 1 పేతురు 2:21. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆదికాండము 10:34-36. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. యోహాను 8:1-11. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పులు 2:5-8. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేచెను. 1 కొరింథీ 15:3-4. ఈ లేఖనాలన్నీ యేసే నిజమైన దేవుడని, పాప భారంతో నశించిపోతున్న మానవాళికి రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడని, మన పాపముల కొరకు ప్రాణమిచ్చిన త్యాగమూర్తి అని, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి అని తేటపరుస్తున్నారు. కన్న తల్లి ఒడికి దూరమైన పసిబిడ్డకు మనము ఏమిచ్చి ఓదార్చ చూసిన తన దుఃఖము నుండి విడుదల పొందలేము, ప్రశాంతంగా ఉండలేదు. చివరకు తన కన్న తల్లి ఒడికి చేరితేనే ఆ బిడ్డ దుఃఖము నుండి విడుదల పొంది ప్రశాంతత పొందుతుంది. అలాగే కన్న తల్లి వంటి అసలు సృష్టికర్తను వదిలిపెట్టి ఎంతమందికి భక్తి చేసినా నీ దుఃఖము నుండి విముక్తి పొంది మనశ్శాంతి అనుభవించలేవు. నీకు కన్న తల్లి లాంటి సృష్టికర్త ఆ యేసే. యేసు రోగికి ఆరోగ్యం, మనస్సుకు శాంతి, ఆత్మకు రక్షణ ఇవ్వగల ఏకైక దేవుడు. ఈ 3 మత విశ్వాసాలను నేను మీ ముందుంచాను. వీటిలో ఎవరి విశ్వాసం సరైనదిగా ఉందో పరిశీలించండి. విజ్ఞులు దయచేసి ఆలోచించి చెప్పబడిన ఈ సంగతులను పరిగణనలోకి తీసుకొని ఏది సరి అయినదో గుర్తించి ఒక నిర్ణయానికి రండి. సత్య మార్గాన్ని అనుసరించి నరకాన్ని తప్పించుకోండి. సృష్టికర్త మరియు రక్షకుడైన యేసుని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఈ పుస్తకం చదివి ఈ మాటలు విని ఇతరులకు పరిచయం చేయటం ద్వారా మీ జీవితంలో ఒక మంచి పని చేసిన వారు అవుతారు. దైవాశీస్సులు. బ్రదర్ షాలేంరాజు గారు ఇది రాసినది. మరి ఒక మాట, నేడు మనిషి జీవితాన్ని పరిశీలిస్తే ప్రొద్దు పొడిచింది మొదలు రాత్రి మొదలు తెల్లవారు వరకు డబ్బు సంపాదన, సుఖభోగాలు అనుభవించుట కొరకు తపన, జీవితాన్ని ఎలా అనుభవించాలా అనే ఆలోచనతో నిండిపోయాడు. ఆరంభమున్న జీవితానికి ఒక అంతం ఉందని మర్చిపోతున్నాడు. చివరికి తాను సంపాదించిన వాటిని, ఏర్పడిన బంధాలను తెంచుకొని చిత్రమైన రీతిలో లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. పోయే ముందు ఆలోచిస్తున్నాడు, దిగులు పడుతున్నాడు. అన్నీ బాగున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుని గురించి ఆయన ఎవరు, నన్నెందుకు ఈ లోకంలో పుట్టించాడు, నాకు మరణమే ముగింప లేక మరణం తర్వాత కూడా జీవితం ఉందా మొదలైన ప్రశ్నలు వేసుకోవటం లేదు. ఆఖరికి దేవుని ఆలయానికి వెళ్ళిన తాత్కాలికమైన ఈ చిన్న జీవితాన్ని గురించిన ఆశలు, కోరికలే తప్ప శాశ్వత జీవితానికి సంబంధించిన ఆలోచనే లేదు. ఎవరినైనా ప్రశ్నించు, బిజీ 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 బిజీ. రోజుకి 24 గంటలైతే దేవుని గురించి కనీసం 1 గంట కూడా అన్వేషించే పరిస్థితి లేదు. గంట ఏం కర్మ, పట్టుమని 10 నిమిషాలు కూడా వెచ్చించలేని స్థితిలో నేడు మనిషి బ్రతుకుతున్నాడు. దేవుని గురించి ఆలోచించేవాడు వ్యర్థుడని, సన్యాసుల్లో కలుస్తాడని, చేతకాని వాడని, తెలివిలేని వాడని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. కానీ భగవంతుడు తనను గురించి ఆలోచించే వారి కోసం వెతుకుతున్నాడు అని తెలుసుకున్నవారు ఆ నిజమైన దేవుని కనుగొనవలనని, ఆయనను చేరవలెనని, ఆయనను సంతోషపరచాలని తప్పిస్తుంటారు. అలాంటి వారు బహు కొద్ది మందే ఈ లోకంలో ఉన్నారు. వారికి ఆ సృష్టికర్త అయిన దేవుడు తన్ను తాను తప్పక బయలుపరుచుకుంటాడు. అటువంటి సత్యాన్వేషణ కలిగిన వారే కొరకే ఈ మాటలు, ఈ పుస్తకం సత్యదర్శనం తండ్రి సన్నిధి.